హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు స్నాక్స్ అడగగానే ఇలా చిటికలో అటుకులతోటి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక 2 కప్పుల అటుకులను తీసేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక అటుకుల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. అటుకులు వేగినప్పుడు మనకి బాగా తెల్లగా తయారయ్యి క్రిస్పీగా అవుతాయండి. అప్పటి వరకు డ్రై రోస్ట్ చేసుకుందాము. కొంతమంది వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. ఇక్కడ నేను ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయకుండా ఇలా హెల్దీగా చేస్తున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక దీంట్లో వేరుశనగపప్పు వేయించుకున్నామండి. ఇక దీంట్లో నేను ఇప్పుడు గుప్పుడు వేరుశనగపప్పు అయితే వేసుకున్నాను. పల్లీలు అనేవి మన ఇష్టం అండి. మనం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. అన్నీ కాకుండా మనకు నచ్చినన్ని పల్లీలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గుప్పుడు వేరుశనగపప్పు వేసుకున్నాను. తర్వాత అవి లైట్గా వేగాక 3 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంతమంది ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటారు. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. పుట్నాల పప్పు, కారం లాస్ట్లో వేసుకుందాము. ఇవి ఎక్కువ వేగనక్కర్లేదు కాబట్టి పుట్నాల పప్పు ఇలా లాస్ట్లో వేసుకొని ఆ హీట్తోనే ఫ్రై అయిపోతాయి పుట్నాల పప్పు అని. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను కూడా వేసేసుకుందాము. మీరు కావాలంటే మీ పిల్లలు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే పని అయితే దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు తాలింపులో. ఇక్కడ మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది.